దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ ఉదయకాలము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రభువు మనకిచ్చిన మహాకృపను బట్టి దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ప్రార్థిస్తూ నేను కూడా బాగున్నాను. మనమందరం కలిసి దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకునే కృప ప్రభువు మనకిచ్చినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనములో వారైనా మరచురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. నిజంగా తల్లి మరిచినా, తండ్రి మరిచినా, ఎవరు మనని విడిచినా దేవుడు మనని విడవడు అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరను. వారనగా తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా? తల్లి అయినా ఒక దినాన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని చంకబెట్టిన వాడను నేనే అంటున్నాడు. అవును ప్రియులారా, నిజంగా దేవుడు మరిస్తే ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా మనం జీవించలేం. ఆయన మరువని, విడువని, ఎడబాయని దేవుడు అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఆయన అంటాడు, మరి 8వ వచనములో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో ప్రియులారా! ఆయన మనకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, అనుకూల సమయంలో మొరను ఆలకించినటువంటి దేవుడు. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఆయన మాట్లాడే దేవుడు, రక్షణ దినమందు మనను ఆదుకున్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు ఆదుకున్నా, ఎవరు ఆదుకోకపోయినా, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, సంఘము కానీ, ఆఖరికి దైవజనులు కానీ, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, అందుకే అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించువాడును అంటున్నాడు. కాబట్టి వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. హెబ్రీ పత్రికలు అంటాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నేను ఏమాత్రమును నిన్ను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు. ఈ ఉదయకాలము ఆయన వాగ్దానము నమ్మదగింది. ఆయన వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆయన్ని స్తుతించి, ఆయన్ని గర్వపరిచి, ఆయన ఆరాధించబద్ధులమైన. ఎందుకంటే వాగ్దానము నమ్మదగినటువంటిది. వాగ్దానము నిజంగా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చకుండడానికి ఆయన నరుడు కాదు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపడదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. నిత్యం ఆయన కృపకు బద్దులై మనం ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనట్లుగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను, మరి ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు. అవును ప్రభా, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డన కరుణింపకుండునా? ఆమెను ఒకవేళ మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పావు. ప్రభువు నీకు స్తోత్రాలు. అయా, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటే నేను చెప్పినావు. అవును ప్రభా, నువ్వు ఆదుకునే దేవుడు, నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభా. ఇప్పటి వరకు మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి నాయన, నువ్వు ఇచ్చిన మారు మనసును బట్టి, నీవు ఇచ్చిన శాంతి సమాధానాలను బట్టి ప్రభా, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను ఆరాధించడానికి నీ మహాకృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని ఆరాధించండి, ఇతరులు షేర్ చేయండి, మీరు దేవుని ఆశీర్వాదనకు పాత్రలు కాండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.